ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజకీయాల పట్ల అవగాహన ఉన్నా, పక్కన వాళ్ళకి మర్యాద ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఉన్నా, లేకపోతే ఒకరిని గౌరవించడం, తీసుకోవడం అనేది మన సాంప్రదాయం అని తెలిసినా, ఈరోజు ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తిని, ఒక ఎమ్మెల్యేని, ఒక మినిస్టర్ని, అలాగే ఈరోజు చాలామంది నాయకుల్ని ఇంత కించపరిచే విధంగా వాడు వీడని మాట్లాడే, సంబోధించే విధానం ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా మా పార్టీ సిద్ధాంతాలని, మా పార్టీ మాకు చెప్పిన క్రమశిక్షణని పక్కన పెట్టి మాట్లాడాలంటే ఒక్క నిమిషం పట్టదు వాడు వీడు అనడానికి, గుర్తుపెట్టుకోండి. కానీ మాకంటూ ఒక క్రమశిక్షణ ఉంది. మా పార్టీలో కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నాం. మా పార్టీ నాయకత్వం అలాంటి పనికి మాలిన మాట్లాడే సంస్కృతి మాకు నేర్పలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు. ఆలోచించుకోవాలి. ఈరోజు నిజంగానే మీకు రాష్ట్ర ప్రజల పట్ల, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పట్ల, లేకపోతే రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న పరిణామాల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం మీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నా, ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు కాకుండా రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు అలాంటి పని చేయట్లేదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు దరిద్రమైన పనులు చేసి, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గమైన పనులను ఈరోజు బయటకు వస్తున్నాయని చెప్పి, మీరు అధికారంలో ఉన్నప్పుడు అయితే రాష్ట్రాన్ని రావణకాశ చేశారో అవన్నీ ఈరోజు బయటపడుతున్న ఉద్దేశంతో ఈరోజు ఎలా అయినా కూటమి ప్రభుత్వాన్ని ఇరికించాలా, కూటమి ప్రభుత్వం మీద ఎలా అయినా బురద జల్లాలా, కూటమి ప్రభుత్వంలో నాయకులను ఎలా అయినా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టి కామెంట్లు చేస్తున్నారు. అధికారం పోయిన తర్వాత అధికార దాహంతో ఈరోజు అధికారం రావాలి, ఎలామైనా అధికారం మళ్ళీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజల్ని అనవసరంగా లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నట్టే మనకు కనపడుతుంది. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంటున్నారు కదా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక దుర్మార్గమైన పాలన నడుస్తుందని చెప్పి అంటున్నారు. మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నడిచిన పాలన ఏంది? మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాలు ఏంది? మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుట్టిల రాజకీయాలు ఏంది? అవన్నీ మర్చిపోయినారా ఈరోజు? అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? అలా ఉంది మీ పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది రాష్ట్రానికి పట్టిన ఒక చీడ పురుగు. వైఎస్ఆర్సీపీ నాయకత్వం, వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యాడర్, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈరోజు రాష్ట్రాన్ని ఎలా అయినా కూడా రావని కాస్త చేయాలా, రాష్ట్రంలో అధికారం ఎలా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేసే పనుల్ని గమనించకుండా కేవలం బురద జల్లడం ఒకటి అదజనగా పెట్టుకున్నట్టు పనిచేస్తుంది మనకి. ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు డిఎన్ఏ ఏంద్రా అంటే రాక్షస పాలన, వైఎస్ఆర్సీపీ నాయకుల డిఎన్ఏ ఏంద్రా అంటే రాష్ట్రాన్ని రావణ కాస్త చేయడం, వైఎస్ఆర్సీపీ నాయకుల డిఎన్ఏ ఏంద్రా అంటే రాష్ట్రంలో ప్రజలు శాంతి భద్రతలుగా, రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండకనే చేయడం. ఇది వైఎస్ఆర్సీపీ డిఎన్ఏ. ఈరోజు కోవిడ్ మహమ్మారి లాంటి పెద్ద మహమ్మారి రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి పట్టి 2-3 సంవత్సరాల తర్వాత అది కనుమరుగైంది. కానీ వైఎస్ఆర్సీపీ అనేది ఏదైతే ఈ మహమ్మారి ఉందో, ఈ డిఎన్ఏ ఉందో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుందని చెప్పి నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఈ డిఎన్ఏని, ఈ మహమ్మారిని అంతమొందించకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని చీడపురుగులాగా పట్టి దహించే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రజలు గమనించాలా. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఈ కుటిల రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఈ దుర్మార్గమైన రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ